ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, సార్ మీరు అందించిన పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలలో 4వదైన మౌన సాధన గురించి మీ మాటల్లో సార్. 4వ పాయింట్ ఏంటంటే విధిగా అందరూ మౌన సాధన చేయాలి. ధ్యాన సాధన ఎలాగో మౌన సాధన కూడాను వారానికి ఒక రోజు 2 రోజుల్లో, రోజుకి 2 గంటలు 3 గంటలు 4 గంటలు ఇలాగా మౌన దీక్ష వహించాలి. మౌనం గురించి మౌనం చేస్తేనే తెలుసుకుంటాం, ధ్యానం గురించి ధ్యానం చేస్తేనే తెలుసుకుంటాం. మౌనంలో అపారమైన శక్తి మనకి ఆదా అవుతుంది. మౌనం చేసినప్పుడు తెలుస్తుంది. మరి మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఎన్ని వృధా మాటలు మనం మాట్లాడుతున్నాము. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడాను చిన్నప్పటి నుంచే మౌనం అభ్యాసం చేయించాలి, చిన్నప్పటి నుంచే ధ్యానం అభ్యాసం చేయించాలి. ఈ చిన్నప్పటి నుంచే అందరికీ ఈ ధ్యాన అభ్యాసం చేయించడం, మౌన అభ్యాసం చేయించడం, మరి స్వాధ్యాయ అభ్యాసం చేయించడం, సజ్జన సాంగత్య అభ్యాసం చేయించడం, చిన్నప్పుడే ఆధ్యాత్మిక ప్రశిక్షణ మొదలుపెట్టాలి. 2 ఏళ్ల వయసు నుంచే ఆధ్యాత్మిక ప్రశిక్షణ మనం మొదలుపెట్టాలి. ఆంజనేయ స్వామి తల్లి అంజనాదేవి 2 ఏళ్లకి ఆయనకు ధ్యాన ప్రశిక్షణ మొదలు చేసింది. అదే సరైన సమయం. మొక్కయి వంగనిది మానే వంగదు కదా. కనుక చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే ఈ ఆధ్యాత్మిక శాస్త్ర ఆధ్యాత్మిక అభ్యాస ప్రశిక్షణ మనం సంపూర్ణంగా ఇవ్వాలి. అప్పుడే ప్రపంచం అంతా బాగుపడుతుంది. ప్రతి స్కూల్లోనూ ధ్యాన శిక్షణ ఉండాలి. ప్రతి స్కూల్లోనూ ఆధ్యాత్మిక స్పిరిచువల్ సైన్స్ ఒక సబ్జెక్టుగా ఉండాలి. ప్రతి స్కూల్లోనూ సజ్జన సాంగత్యం ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.